కులాంతస్థ అంటే ఏమిటి? కులాంతస్థ అంటే కులమునందే ఉన్నట్టిది. ఎక్కడా ఉండదు. మూలాది బిల్య మూల మూలాది బిల పర్యంతము మహాత్రిపుర సుందరీయాం యదా అనుష్ఠే తటిప్రఖ్యాతాం భజే భవనాశిని. మూలాది అంటే మూలాధారము నుంచి, అది వేద శ్లోకం. అంటే మూలము నుంచి అంటే మూలాధారము మొదలు, మూలాధారము దగ్గర నుంచి అమ్మవారు బిల పర్యంతము అంటే బ్రహ్మ బిల పర్యంతము అంటే శ్రీచక్రము వరకు బిలము అంటారు. నీ హృదయ బిలములో ఆత్మ ఉన్నది అంటామే. ఆ సర్వ సృష్టి ఆ బిందువులో, ఆ బిందువు బిలము, మహాబిలము, అహోబలము అంతవరకు మూలాధారము నుంచి ముఖ్య ప్రాణ స్వరూపిణి మహాత్రిపుర సుందరియే కులాంతస్థ. ఈ సర్వ సృష్టికి త్రిపుటితో బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టించి ఈ సృష్టినంతా పరిపాలిస్తున్న తల్లి ఎవరు? మూలాధారం వరకు ఇవాళ నాకు అన్నం ఎవరు పెట్టారు అంటే ఆ మహాత్రిపుర సుందరి, బిలములో ఉన్న మహాత్రిపుర సుందరి. ఆమె కులాంతస్థ అన్న పైన ఉన్న దేవుడు. మనం కూడా ఏమన్నా మంచి పని చేస్తే ఫస్ట్ క్లాస్ పాస్ వచ్చిందంటే పైన ఆకాశం చూసి దండం పెడతాం, అవునా? కులాంతస్థ అంటే అది ఆ తల్లి దయ ఉంటే నేను ఈ గొప్ప కార్యం చేశాను అని. ఇది కులాంతస్థ అంటే పరాపశ్యతి మధ్యమ వైఖరి. ఈ మూలాధారం ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహ, నాకు ఓం భూ ఓం భువలోకి తీసుకెళ్ళింది కూడా ఆ కులాంతస్తే. ఈ యొక్క భూమండలంలో గురువుని నాకు ఆపాదించి పెట్టినది కూడా ఆ తల్లి యొక్క ఆ గురువే ఆ మహాత్రిపుర సుందరిలో పిలిచారు, అవునా? ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహ. మహల్లోకాలు ఎలా ఉంటాయి? ఆ మహల్లోకంలో నుంచి అమ్మవారు తన్మాత్రాకాశంలోకి ప్రవేశించేది. ఈ అన్ని 5వ ఆకాశాలకి దాటి ఉన్న ఆ కులాంతస్థ ఎవరు అంటే మహాత్రిపుర సుందరి. ఆ మహాత్రిపుర త్రిపురం మనం పాడతాం. త్రిపుర మహా అది కులాంతస్థ. ఇంత సృష్టి చేసి పరిపాలిస్తుంది కులాంతస్థ. 93 నామంగా చెప్పాను. ఇంకేం కోరుతానమ్మా? నువ్వు పైనుంచే నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు. ఇంకేం కావాలి నీకు? అసలు వాడే ఆశీర్వదిస్తే కింద ఎందుకు ఈ పిచ్చివన్నీ ఇవి ఎందుకు కోరుకోవటం? అవునా? స్థూల సంపదలు ఎందుకమ్మా? అమ్మవారి బిందువు అనుగ్రహాన్ని కోరుకోవాలి కానీ అమ్మవారు ఇచ్చే వస్తువులు ఎందుకు మనకి? ఇచ్చిందిగా శరీరం, కష్టపడ్డాం, సంపాదించుకున్నాం, చాలు. పిండి కొద్దీ రొట్టె. ఇంకేం కోరాలమ్మా? నిన్ను నీ అనుగ్రహం ఉంటే చాలులే, నీ దయ ఉంటే చాలు అని కోరుకోవాలి. గురువు దగ్గర కూడా అంతే. గురునకి గురు కృపాహి కేవలం అన్నారు. ఆయన కృప ఉంటే నీకు అన్నీ ఉన్నట్టే, ఈ విద్యలన్నీ వస్తాయి. స్వా పెట్టుకుంటే ఏ విద్య రాదు. జిజ్ఞాస మిగిలిపోతుంది. తెలుసుకుందామని ప్రయత్నం చేస్తాను, అది తెలియబడదు. అందుకే గురువుని ముందు పెట్టింది, తాను వెనక ఉంది. లేదా ముందే ఆమె కూర్చుంటుంది, అవునా? ఆయన ఒక్కడే సమర్థుడు. అందుకని సమర్థ సచ్చితానంద అని గురువుకి ఆ పేరు. సమర్థ సచ్చితానంద స్వరూపం కాబట్టి ఈ 2 కూడా సమర్థురాలు. ఎవరు ఇంత సృష్టి చేసిన లక్షణం ఎవరికి ఉంటుంది? అమ్మవారికి ఉంటుంది. అది దేనితో చేసింది? మేధా దక్షిణామూర్తి అనే జ్ఞానముతో చేసింది కాబట్టి ఆ మేధా దక్షిణామూర్తి స్వరూపమే ఈ గురువు. ఈ సృష్టి మరి ఆ మేధా దక్షిణామూర్తికి తెలిసిన ఈ సృష్టి రహస్యం అంటే నా మేధ గురించి చెప్పే అధికారం నా యొక్క మేధా దక్షిణామూర్తి స్వరూపం. సో నా రహస్యం చెప్పేది ఆ గురువే, ఇంకెవరు లేదని చెప్పేసి. గురువు పవర్ ఎంత? ఇప్పుడు మేధా దక్షిణామూర్తి అంటే మేధా దక్షిణామూర్తి వేరుగా ఉన్నాడని కాదు, ఆమె మేధస్సు ఉంది కాబట్టి ఇంత సృష్టి చేసింది. మీరు కూడా అంతే కదా, సమస్య వస్తే మేధస్సు పెడతారు, అది మేధా దక్షిణామూర్తి రూపంలోకి వెళ్ళిపోతారు.
ఇప్పుడు అర్థమైంది. దాన్ని జ్ఞానంగా తీసుకొస్తారు. కర్త కర్మలో తీసుకొస్తారు. ఇప్పుడు అర్థమైంది జ్ఞానంగా ఇది ఈ ఈ ఇది ఇలా పెట్టాలి అని నీకొచ్చిందనుకో, ఈ సృష్టి ఇలా చెయ్యాలి అనుకున్నప్పుడు అది కర్త కర్మ క్రియలో చూపిస్తుంది. అదే లలిత, రాజరాజేశ్వరి, మహాత్రిపుర సుందరి. ఇదంతా మేధా దక్షిణామూర్తి, అగ్నివుల వారు, దత్తాత్రేయ గారు. ఆయన 3 పెట్టుకొని సృష్టి స్థితిలయ పెట్టుకొని సృష్టి చేసేయటమే. అదే జంతికలు వేయటమే. జంతికలు ఉందనుకోండి, పిండెయి పిసుకు, పిండెయి పిసుకు అంతే. జంతికలు వచ్చేస్తాయి. అలా రౌండ్ రౌండ్‌గా ఎలా వస్తాయి అని అంత టెన్షన్ పడటం అవసరం లేదు. దానికి ఒక డై అదే సింపుల్‌గా చెప్తున్నా. ఇదమ్మా. గురు కృప అలా ఉంటుంది.